అందరికీ నమస్కారం. బాలయ్య బాబు గారి అభిమానులందరికీ జై బాలయ్య. థ్యాంక్ యూ. నాకు ఈ సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ దర్శకులు బోయపాటి శ్రీను గారికి అలాగే నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిమ్మకూరు పేరెత్తే చాలండి ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే విశ్వవిఖ్యాత నటసార్వమ్మ ఎన్టీ రామారావు గారి ఊరది. ఆ ఊరికి మాకు 10 కిలోమీటర్ల దూరం. అందుకే మేము ఆయనకి వీరాభిమానులం. ఆయన సుపుత్రులు బాలయ్య గారి సినిమాలో చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అఖండ 1లో కూడా నాకు అవకాశం ఇచ్చారు మా బోయపాటి శ్రీను గారు. అలాగే అఖండ 2లో కూడా నటించే అవకాశం కల్పించారు. నేను సీన్ చేసినప్పుడు బాలయ్య గారు ఒక్క మాట చెప్పారండి. బోయపాటి శ్రీను గారు ఒక మాట చెప్పారు, గాంధీ గారు ఈ సినిమాలో చాలా సీన్లు కంప్లీట్ అయిన తర్వాత ప్రేక్షకులు సీటుల్లోంచి లేచి తెరకు దండం పెడతారు అన్నాడు. నాకు అర్థం కాల, ఆ మర్మం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ప్రతి సీనులో బాలయ్య బాబు గారిలో ఆ శివుడు ప్రత్యక్షం అవుతాడని నేను అనుకున్నాను. ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. నేను చేసిన అన్ని రోజులు బాలయ్య బాబులో నేను ఆ పరమశివుడినే చూశాను. ఆ పరమశివుడే ఆయన మీద పూనకం వచ్చి పూడినట్టుగా ఆయన యాక్ట్ చేశారు. చాలా గొప్పగా చేశారు. ఖచ్చితంగా అఖండ 1 కంటే అఖండ 2 10 రెట్లు ఎక్కువగా ఆడుతుంది. అఖండ 1కి ఎంత విజయం సాధించారో, మీరు ఎంత విజయాన్ని అందించారో దానికంటే 10 రెట్లు విజయాన్ని మీరు అందిస్తారు. అంత విజయం సాధిస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. డిసెంబర్ 5న సినిమా హాళ్ళు పగిలిపోతాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ 10-12 కోట్ల తెలుగు వాళ్ళందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమాకి గొప్ప విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానంతో మచిలీపట్నం నుంచి అభిమానులు వచ్చారు. వాళ్ళు ఏంటంటే శిల్ప కంపెనీ అని ఒక కంపెనీ ఉందండి, శిల్ప. వాళ్ళు విగ్రహాలు తయారు చేస్తున్నారు సార్. కొత్తగా 2 నెలల క్రితమే మొదలు పెట్టారు. అక్కడ గోల్డ్ ప్రిన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నేను జ్యువెలరీ, బంగారం కానీ వెండి కానీ చాలా అద్భుతంగా చేస్తారు. కొన్ని వేల మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు. కొన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ ఉంది. అటువంటి ఆయన అల్లుడు గారు కార్తీక్ అని అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ కూడా అతను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి శిల్ప కంపెనీని పెట్టారు. విగ్రహాలు తయారు చేస్తున్నారండి. అయిపోయింది. ఆ విగ్రహాలు అఖండ బాలయ్య బాబు గారి ఆ పోర్చర్ని విగ్రహాలుగా తయారు చేసి తీసుకొచ్చారండి. అది బాలయ్య బాబు గారికి ప్రజెంట్ చేయాలని చెప్పి నిన్న బోయపాటి శ్రీను గారి దగ్గర అనుమతి తీసుకున్నాను. కాబట్టి వారి ద్వారా బాలయ్య బాబు గారికి ఆ విగ్రహాలు అందించడానికి వాళ్ళు అక్కడ 3 కూర్చున్నారు. 3 విగ్రహాలను మీకు ప్రజెంట్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంగీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రచ్చరవి సమయం తక్కువ ఉన్నది కాబట్టి తక్కువనే మాట్లాడుతున్నాను.